అంటే అందరికీ నమస్తే. మేము అనుకోకుండా శ్రీ వరసిద్ధి కాణిపాక వినాయకుని దర్శించుకోవడం జరిగింది. అసలు కాణిపాక వినాయకుని యొక్క హిస్టరీ ఏంటంటే అండి, అతి పురాతనమైన కాలంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి సాగించేవారు. అందులో ఒకరు వికలాంగులు ఉండేవారు. ఒకరోజు వారు పొలంలో బావిని గొయ్యి తవ్వుతుండగా గట్టి రాయి తాకింది. అక్కడ తాకిన వెంటనే అక్కడ నుంచి రక్తం పొంగి పొర్లడం ప్రారంభమైంది. భయంతో బయటకు వచ్చిన వారు గ్రామస్తులకు చెప్పగానే అందరూ చేరి చూశారు. వారు తవ్విన రాయి అనేది సాధారణమైన రాయి కాదు, అది స్వయంగా భూమిలో నుంచి వెలిసిన వినాయకుని విగ్రహం బయట పడగానే ఆ బావి నీటితో నిండిపోయింది. ఆ బావిలో ఇప్పుడు కళ్యాణి అని పిలుస్తారు. ఆ నీరు ఇప్పటికీ ఎప్పుడు ఒకే స్థాయిలో ఉంటుంది అని భక్తుల యొక్క నమ్మకం. విగ్రహం యొక్క విశిష్టత ఏమిటంటే స్వయంభూ లింగాకారం వినాయకుని విగ్రహం. ఇది మనుషులు చెక్కింది కాదు. విగ్రహం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది అని భక్తులు చెప్తారు. ఈ కారణంగా స్వామివారి శరీరంపై కవచాలు పెట్టారు. విగ్రహ భాగం బావి నీటిలో మునిగి ఉండటం ఇప్పటికీ చూడవచ్చు మీరు. అలాగే స్వామివారిని న్యాయ వినాయకుడు అని కూడా అంటారు. కాణిపాక వినాయకుని నిజం చెప్పించే దేవుడు అని ప్రసిద్ధి. ఇక్కడ చేసే ప్రమాణం ఒట్టు ఎంతో గౌరవప్రదమైనది. ఎవరైనా అబద్ధం ప్రమాణం చేస్తే స్వామి శిక్ష వేస్తాడు అనే నమ్మకం ఉంది. అందుకే చాలామంది తమ తగాదాలు కాణిపాక వినాయకుని సమక్షంలో తీర్చుకుంటారు. ఈ యొక్క నమ్మకం ఏంటంటే ప్రతి విజయంలో వినాయకుడు ఉంటాడని. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.